దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ జీవితంలో కార్యములు జరిగించేది నీ అదృష్టము కాదు, నీ పరిస్థితులు కాదు, మనుషులు కాదు, యెహోవా మాత్రమే. సర్వం జరిగించేది యెహోవా మాత్రమే. ఆయన పలికితే చాలు ఆ కార్యం జరుగుతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే చాలు ఆ కార్యము స్థిరపడుతుంది. ఆయన నిర్ణయిస్తే అది ఎవ్వరూ ఆపలేరు, దాన్ని మార్చలేరండి. దేవుడు జరుగును గాక అంటే అది జరుగుతుంది. ఆయన కార్యము జరిగించడం ఆయన ఇష్టం లేదనుకోండి, ఎవ్వరూ దాన్ని జరిగించలేరు, ముందుకు దాన్ని నడిపించలేరు. మనము ప్రతి చిన్నదానికి అపవాది సాతాను అని మనం భయపడిపోతూ ఉంటాము, కానీ అది దేవుడు కార్యము చేయగా అది ఆపలేదు. అలానే దేవుని చిత్తము లేనిది అది జరిగించలేదు. కాబట్టి దానికి భయపడొద్దు. సర్వశక్తి గల దేవుడు నీ పక్షంగా ఉన్నాడని, నీ జీవితంలో ఆయన సమస్తము చేయగల దేవుడని, సర్వము జరిగించేది యెహోవాయే అని నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీ నమ్మికను బట్టి దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు జరిగించబోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 44వ అధ్యాయము 24వ వచనము. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేను ఒక్కడని ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో నేను సమస్తమును జరిగించువాడను అంటున్నారు దేవుడు. మన జీవితంలో ఏది జరగాలన్నా, ఏ సమయానికి ఏది జరగాలో సమస్తము కూడా దేవుడే జరిగిస్తూ ఉన్నారండి. అయితే మనము ఇంకా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఇది ఆలస్యం అయిపోతూ ఉంది, ఇది ఇంకా జరగదేమో అని ఎన్నో ఆలోచనల మధ్యన ఉంటాము. అయితే దేవుడు అంటారు, నీ జీవితంలో సమస్తమును జరిగించువాడని నేనే అంటున్నారు. ఆయన మాట మాత్రము సెలవిచ్చిన అది తప్పక జరుగుతుందండి. ఆయన సెలవు ఇయ్యగా దాన్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుడి కార్యము చేంది దాన్ని నడిపించేవారు ఎవరు లేరు. మన బలము కానీ, మన శక్తి కానీ, మన డబ్బు కానీ, మనకున్న మనుషులు కానీ ఏది కూడా మన జీవితంలో ఏ కార్యము జరిగించలేరు. మనము కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని ఆయన కృపను పొందుకున్న తర్వాత, ఆయన మన జీవితంలో సమస్తమును జరిగించిన తర్వాత చూసిన వాళ్ళు అంటారు, ఎంత అదృష్టమో అంటారు. కానీ మన అదృష్టం మన దేవుడే అండి. మనుషులు చూసి నీ పరిస్థితి ఎలా ఉండేది, ఎంతగా మారిపోయింది, నువ్వు ఎంత అదృష్టవంతుడవో, నువ్వెంత అదృష్టవంతురాలవో, నిన్ను అదృష్టం పట్టుకుంది అంటారు. కానీ మనము దేవుని పాదాలు పట్టుకున్నాము కాబట్టి, దేవుని చెంతన మనమున్నాము కాబట్టి, డొక్క మార్చుకొని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ఆయన కృపను పొందుకున్నాము కాబట్టి దేవుడు మన జీవితంలో సమస్తమును ఆయన జరిగిస్తూ ఉన్నారండి. కాబట్టి మనుషులు అదృష్టం అనొచ్చు, నీ పరిస్థితి మారిపోయింది అనొచ్చు, నీకు ఫలానా వాళ్ళు సహాయం చేశారు అనొచ్చు, ఏది అన్నప్పటికీ కూడా ఏది దేనివల్ల జరగదు, కానీ సర్వము జరిగించేది యెహోవా మాత్రమే. కాబట్టి మనము ఆయన పాదాలు మాత్రమే పట్టుకుందాం. మన జీవితము, మన పరిస్థితి, మన కుటుంబము, మన బిడ్డల భవిష్యత్తు, పరిచర్య, వ్యాపారము ఏది ఎలా ఉన్నప్పటికీ అది దేవుని చేతులకు అప్పగిద్దామండి. ఎందుకంటే సమస్తము జరిగించేది ఆయన కాబట్టి. ఆయన చేతులకు అప్పగించినప్పుడు ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన మాట చొప్పున మన జీవితంలో జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. దేవతని ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందున దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నేను నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.